మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. సొంత నియోజకవర్గ అభివృద్ధిపై సీఎం ఫోకస్. కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు. తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన యనమల రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంపై స్పెషల్ ఫోకస్ చేశారు. రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గాన్ని అన్ని విధానాలుగా అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో ప్రత్యేక కార్యాచరణను రూపొందించారు. ఇందులో భాగంగా కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్న సమయంలో ఆయన సొంత నియోజకవర్గం గజ్వేల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఏర్పడింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం కావడంతో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ప్రత్యేక అభివృద్ధి కోసం కేఏడీఏ ఏర్పాటైంది. అయితే దీనికి వికారాబాద్ జిల్లా కలెక్టర్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోకి వచ్చే అన్ని గ్రామాల్లో మౌలిక వసతులు, విద్య, ఆరోగ్య రంగాల్లో నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవడం, యువతికి ఉపాధి అవకాశాల కోసం స్కిల్ డెవలప్మెంట్ కోర్సుల వంటి ప్రోగ్రాంలను నిర్వహించనున్నారు. ఇందుకోసం ఇక్కడ ప్రత్యేకంగా చర్యలు చేపట్టనున్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుకు ఇబ్బంది లేకుండా ఉంటుందనే ఉద్దేశంతోనే కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. కొడంగల్ కేంద్రంగా కేఏడీఏ అని చేయనుంది. అయితే కొడంగల్, వికారాబాద్, నారాయణపేట్ ప్రాంతాల అభివృద్ధి కోసం కేఏడీఏ ఏర్పాటు చేసిన ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో సైతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశాన్ని బలంగా ప్రస్తావించడంతో నియోజకవర్గ అభివృద్ధిపై ప్రణాళికలు వేగంగా కదులుతున్నాయి.